కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. అమరావతి నిర్మాణంలో తిరిగి భాగస్వాములు కావాలని సింగపూర్ ప్రభుత్వాన్ని ఆహ్వానించనున్నారు సీఎం చంద్రబాబు. అందుకోసం స్వయంగా సింగపూర్ వెళ్తున్నారు. 5 రోజుల పాటు సింగపూర్లో పర్యటించనున్న సీఎం పోర్టులు, టెక్నాలజీ, మౌలిక వస్తుల రంగాలలో పెట్టుబడులను ఆహ్వానించనున్నారు. ఈ నెల 26న సింగపూర్ పర్యటనకు బయలుదేరనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. అమరావతి నిర్మాణంలో భాగస్వామ్యంపై సింగపూర్ ప్రభుత్వంతో చర్చిస్తారు. ఈ నెల 26 నుంచి 30 వరకు సీఎం సింగపూర్ టూర్ సాగనుంది. మంత్రులు లోకేష్, నారాయణ, టీజీ భరత్, అధికారులు కాటంనేని భాస్కర్, ఎన్ యువరాజ్, కార్తికేయ మిశ్రా, కె కన్నబాబు, సాయికాంత్ వర్మలు సీఎంతో పాటు వెళ్లనున్నారు. ప్రధానంగా అమరావతి రాజధాని నిర్మాణంపై సింగపూర్ ప్రభుత్వంతో చర్చించనున్నారు. గతంలో సింగపూర్ ప్రభుత్వంతో 1600 ఎకరాల సీడ్ క్యాపిటల్ అభివృద్ధికి ఒప్పందం జరిగింది. సీడ్ క్యాపిటల్ డెవలప్మెంట్కి సంబంధించి సింగపూర్ ప్రభుత్వం కొన్ని సూచనలు కూడా చేసింది. ప్రతినిధులు అమరావతికి వచ్చి చర్చలు జరిపారు. తర్వాత ప్రభుత్వం మారడంతో ఆ ఒప్పందం రద్దయింది. ఇప్పుడు మళ్లీ సీడ్ క్యాపిటల్ అభివృద్ధికి సంబంధించి సింగపూర్తో చర్చలు జరపనున్నారు సీఎం. ఆంధ్రప్రదేశ్లో పోర్టులు, టెక్నాలజీ, మౌలిక వస్తుల రంగాలలో పెట్టుబడులు పెట్టాలని సింగపూర్కు చెందిన వ్యాపారవేత్తలను ఆహ్వానించనున్నారు. ఆంధ్రప్రదేశ్లో తీర ప్రాంతం ఎక్కువగా ఉందని, అక్కడ పోర్టుల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. పోర్టుల నిర్మాణం, అంతర్జాతీయ వాణిజ్యం, సింగపూర్ ప్రభుత్వం పాటిస్తున్న విధానాలపై చర్చ జరగనుంది. పోర్టు ఆధారిత పరిశ్రమలపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. సింగపూర్ టూర్ తర్వాత రాజధాని నిర్మాణంపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టనున్నారు సీఎం చంద్రబాబు. వర్షాలు తగ్గిన తర్వాత పనులు వేగం పుంజుకోనున్నాయి. అమరావతిలో వివిధ సంస్థలకు సిఆర్డీఏ భూములు కేటాయించింది. 18వ మంత్రివర్గ ఉపసంఘ నిర్ణయాలకు పరిపాలనా అనుమతులిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇక రాజధానిలో భూమి లేని పేదలకు ప్రభుత్వం పెన్షన్ ఇవ్వనుంది. రాజధాని ప్రాంతంలో భూమి లేని 1575 పేద కుటుంబాలకు పెన్షన్ పునరుద్ధరణ చేసింది ప్రభుత్వం. ఒక్కో కుటుంబానికి 5,000 రూపాయల పెన్షన్ మంజూరు కానుంది. గతంలోనూ ఈ పెన్షన్ ఉండగా వివిధ కారణాలతో నిలిపేశారు. ఇప్పుడు దాన్ని పునరుద్ధరించారు. 2015లో నిర్వహించిన ఇంటింటి సర్వే ఆధారంగా 1575 కుటుంబాలకు పెన్షన్ ఇవ్వనున్నారు. ఈ మేరకు మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.